బైబిల్ తెరుద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము 4వ వచనం వరకు మనం చదువుకుందాం. తీసారా అందరూ? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునయుండు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అది మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దేవుడు తన వాక్యమును బాగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మన కనులు మూసి మన తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, నీకే స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, అద్భుతమైన లేఖనాలు మేము చదివాం ప్రభువా. ఇవి మా జీవితాలకు ఎంతో అవసరమైన లేఖనాలు ప్రభువా. దేవా, నిజంగా మా గడియ వర్తమానికుడివే లేఖనాలను తీసుకున్న ప్రభువా. దేవా, ఒక హెచ్చరికను ప్రభువా మాకు అందించాడు ప్రభువా. దేవా, హెచ్చరికను మరొకసారి మేము చూడబోతుండగా దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేయండి ప్రభువా. మీరే బయలుపడండి ప్రభువా. దేవా, ఇదిగో నాయన, మీరే సహాయము చేసి నడిపించుమని, అయా సమస్త మహిమయు ఘనతయు స్తుతి ప్రభావములు నీవు మాత్రమే పొందుకునమని యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరందరూ కూర్చొనవచ్చు. హల్లెలూయా. అందరు బాగున్నారు బ్రదర్స్, సిస్టర్స్? అందరు బాగున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనలో అందరూ కూడా ఎదగాలి బ్రదర్. ఖచ్చితంగా ఒక సహోదరులకి వాక్యము పరిచయం చేసే వ్యక్తులముగా దాంట్లో కూడా, ఎందుకంటే మన సంఘ కాపురం మనకు రాత్రిపూట్ల అవైలబుల్లో ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వాక్యములు ఎదగవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారేట? ఖచ్చితంగా అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యమే ఇది. హల్లెలూయా. కానీ బ్రదర్, ప్రవక్త ఈ వర్తమానాన్ని బోధించాడు. ఆయన మీలో కొంతమంది చదువుంటారని నేను అనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక దిద్దుబాటు పత్రిక. మీరు మెసేజ్ హబ్లో రెడీగా ఓపెన్ చేసి పెట్టుకోండి. కొరింథీయులకు ఒక దిద్దుబాటు పుస్తకం అని ప్రవక్త గారు ఒక వర్తమానాన్ని బోధించాడు. ఆయన ఈరోజు ఆ వర్తమానం నుండి నేను పూర్తిగా చెప్పలేను. ఏదైతే ప్రారంభంలో ఉన్న విషయాలైనా కొన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవి హల్లెలూయా. హల్లెలూయా. అయితే బ్రదర్ బెన్నా గారు బోధించిన విషయాల్లో పౌలు గారు కొన్ని పత్రికలు రాశాడు ఆయన. అవునా కదా? మెల్లగా మన వాక్యంలోనికి వెళ్దాం. మొట్టమొదటి పత్రిక పౌలు గారు ఏం పత్రిక రాశారు బ్రదర్? ఆయన ముందు అపోస్తుల కార్యం, తర్వాత అపోస్తుల కార్యం పౌలు గారు రాసిందేనా బ్రదర్? లేకపోతే లూకా రాశాడా? రోమియోలకు రాసిన పత్రిక, నెక్స్ట్ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత చెప్పండి అయ్యా, ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాం కదా.
చదువుకున్నాం కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక, రెండో దశలోనిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు రాసిన పత్రిక, ఇవన్నీ పౌలు గారు రాసినవి. ఇంకా హెబ్రీ పత్రిక వరకు, ఫిలోమోనికి రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక, హల్లెలూయా, మొదటి పేతురుకు రాసిన పత్రిక. ఇప్పుడు చూడండి బ్రదర్ గారు చెప్తున్నాడు. ఆయన పౌలు గారు రోమీయులకు మరియు ఎఫెసీయులకు రాసిన లోతైన విషయాలు కొరింథీయుల్లో ఉన్న సంఘానికి ఆయన రాయలేదు అంటున్నాడు ఆయన ప్రవక్త. ఆయన అర్థమైందా నేనన్నమాట? పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నప్పుడు జగత్తు పునాదికి వెళ్ళాడు ఆయన. అవునా కాదు బ్రదర్? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆయన బోధిస్తున్నప్పుడు, ఆ పత్రిక రాస్తున్నప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే మీరు ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడిన వారిని బోధించాడు ఆయన. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు వారిని? జగత్తు పునాదిలోనికి లాక్కుని వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అలాగే రోమియులకు కూడా పౌలు లోతైన విషయాలు బోధించాడు ఆయన. కానీ కొరింథీ సంఘానికి మాత్రం ప్రవక్త అంటున్నాడు ఆయన లోతైన విషయాలు బోధించలే. అర్థమవుతుందా? దానికి కారణం ఏంటంటే ప్రతిబంధం గారు ఏమంటున్నారంటే, ఆయన ఒక వ్యక్తి ఎంతైతే ఎదిగాడో దాన్ని బట్టి మనం ఆహారం వడ్డిస్తామా? అవునా కాదు బ్రదర్? చిన్న బుజ్జి పాలు తాగే పిల్లలకి ఎవరైనా బిర్యానీలు వడ్డిస్తామా? అడాడా తినుపుకేమట అడాన్సే అంటమా లేదా? అంటే ఆ పిల్లోడు తినే స్తోమతను బట్టి, ఆ తన జీర్ణము చేసుకునే జీర్ణాశయ స్తోమతను బట్టి వాడికి భోజనం పెడుతూ ఉంటాం, ఆహారాన్ని పెడుతూ ఉంటాం. ఎలాగైతే ఒక పసిపిల్లోడికి మామూలు పాలు పెడతాం, అవునా కాదు బ్రదర్? కొద్దిగా ఎదిగితే కొద్దిగా అంబెలో గింజో పెడతాం. బాగా ఎదిగాడు అనుకో, ఇదిరా డుమ్ము ఇసిరేస్తాడు ప్లేట్ మీద డుమ్ము. ఎందుకంటే ఆడు తినగలడు, ఆడు జీర్ణం చేసుకోగలడు వాడు. హల్లెలూయా. అలాగే ప్రతిపనంగా ఏమంటున్నారంటే, ఈ కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన లోతైన విషయాలు బోధించలే. పౌలు గారు లోతుల్లోనికి దిగి బోధించలేదట ఆయన. ఎందుకనంటే ప్రతిపనంగా అంటున్నారు ఆయన, వాళ్ళు జీర్ణం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళు ఇంకా జీర్ణం చేసుకునే స్థితిలో లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను మీకు వర్తమానంలో నుండి కూడా చదివి వినిపిస్తాను బ్రదర్. నిజంగా మీరు ఆ వర్తమానం ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ హబ్లో చదవండి. ప్రవక్త ఏ విధంగా బోధించాడంటే, ఆయన మనమే ఏ ఊహతో వచ్చామంటే వర్తమానంలోనికి ఇప్పటికీ ఏ ఊహను కలిగి ఉన్నామంటే, నేను సారా వదిలేసాను కాబట్టి పరలోకం రిజర్వేషన్. అర్థమైందా? నేను సినిమాలు చూడడం మానేశాను, పరలోకం రిజర్వేషన్. నేను పూజలు మానేశాను. ఇవంతా వర్తమానంలో ఒక భాగమే. ఇవి మానాలి, అవి మానాలి, ఇది వదిలేయాలన్నది క్రైస్తవ్యంలో ఒక భాగమే. అయితే మనం ఎలా ఫీడ్ అయిపోయామంటే ప్రతిపనంగా అంటున్నాడు ఆయన, ఇది అప్పేస్తాను కాబట్టి ನಂಗೆ ರಿಸರ್ವೇಶನ್, ಇದು ವದಿಲೇసాను కాబట్టి ನಂಗೆ ఇది మారు రోన్తోలే పోల్చుకునేమాట. ఊ బెదరేలకి నసి నానీలకి ఏ బెదర్ కన్నా నాను బెటర్ పోల్చుకుంటామా లేదా? పలానా సిస్టర్ అలా చేస్తున్నారు, ఆ సిస్టర్ కన్నా నేనే బెస్ట్, బాగా పాటలు పాడుతున్నాను, బైబిల్ చదవగలను, లేకపోతే పలానా చేయగలను, ఆ సిస్టర్ కన్నా నేనే బెటరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కొరింథీయులు రాసిన పత్రిక ఈ 13వ అధ్యాయము ఒక దిద్దుబాటు పుస్తకం. ఇది హల్లెలూయా. దిద్దుబాటు అంటే ఏంటి బ్రదర్? సరిచేసే ఒక అధ్యాయం అయి ఉంది, అది సరిచేసే ఒక గ్రంథం అయి ఉంది అది. హల్లెలూయా. ఒకసారి మనం 1వ వచనం నుండి మెల్లగా వెళ్దాం. చదవండి బ్రదర్ ఎవరో ఒకరు. నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే హల్లెలూయా. నేను మీకు వర్తమానంలో చదివి వినిపిస్తాను బ్రదర్. అసలు పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, కొరింథీ సంఘములో, అర్థమైందా? ఇంకా మన సంఘంలో ఏటేటుండయో నాకు తెలియదులే, అది మనకు మనమే ఇంకా వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. కానీ
కొరింథీ సంఘంలో ఏ స్పిరిట్ పనిచేస్తుందంటే ఏ స్పిరిట్ ని పట్టుకొని బ్రదా చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఈ కొరింథీ సంఘంలో ఈ 13వ అధ్యాయంలో ఏదేదైతే రాయబడ్డాయో ఈ స్పిరిట్ మొత్తం ఎక్కడిది? కొరింథీ సంఘముది. వాళ్ళు ఎలా డిసైడ్ అవుతున్నారంటే కొరింథీ సంఘంలో ప్రవక్త అంటున్నాడు ఆయన, ఓ నేను భాషలు మాట్లాడేస్తున్నా. బ్రదర్, పెంతెకోస్తలు ఎలా డిసైడ్ అవుతారు వాళ్ళు? అబ్బా అన్య భాష మాట్లాడేస్తున్నాడు కాబట్టి వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంది, ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాడు వీడు, ఏదో సబరిబరబరబేదో అంటున్నాడు కాబట్టి పక్క పరలోకం వెళ్ళిపోతాడు ఈయన, ఒక రిజర్వేషన్లో తోసేస్తాడు అనుకో, ఒక జోన్లో అనమాట. అది భాషలు రానోడు నాకు మరి పరలోకం లేదు, ఆడుకోవచ్చు కాబట్టి ఆడే వెళ్తాడని చెప్పి ఆయన సైడ్ జోన్లో తోసేస్తారు వాళ్ళు. హల్లెలూయా. అయితే కొరింథీ సంఘములో కూడా ఈ సమస్య ఉంది అంటున్నాడు ఆయన పౌలు గారు. అర్థమైందా? నేను ప్రవక్త ఏం చెప్పాడు చదివి వినిపిస్తాను. కొరింథీ సంఘములో కొంతమంది లెగిసారు సంఘంలో, మేము అన్య భాషలు మాట్లాడుతున్నాం కాబట్టి పక్కా రిజర్వేషన్ పరలోకమే మాది. అర్థమైందా? మనుషుల భాషలతో మేము మాట్లాడుతున్నాం, పక్కా రిజర్వేషన్ మాది. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? ఒరే బాబు, మీరు మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను మాట్లాడినా సరే మీలో గనక ప్రేమ లేదనుకో పనికిరాదు. హల్లెలూయా. నేను చదివి వినిపిస్తాను, కింద చదువుతాం బ్రదా. తర్వాత ఇప్పుడు కొంతమంది మళ్ళీ లెక్చారట, నా ద్వారా ప్రవచన వరాలు వస్తున్నాయి. అర్థమైంది బ్రదా? నేను ప్రవచిస్తే ఏదైనా జరుగుతున్నాయి, దేవుడు నా ద్వారా ప్రవచింపజేస్తున్నాడు. ఆయన బిలాము కూడా ప్రవచించాడండి, ప్రవచించాడో లేదు? కొత్త నిబంధనలో కొంతమంది ఆల్రెడీ ప్రవచించిన వాళ్ళు వచ్చారు, అయినంత మాత్రానేటి ఆడలో దేవుడు ఉన్నట, బిలాంలో దేవుడు ఉన్నాడా? కొంతమంది అలాగే కొరింథీ సంఘంలో కూడా లేచారట, మాలో ప్రవచించే కృపావరాలు ఉన్నాయి కాబట్టి మాలో దేవుడు ఉన్నాడు. పౌలు గారు లేచాడు, మీలో దేవుడు లేడు. ప్రవచించే కృపావరాలు మీలో ఉన్నా మీలో దేవుడు లేడని బోధించాడు ఆయన. ఇంకోటి చదువుదాం బ్రదా. అమ్మో, మనకు ఒక్క వాక్యం కంఠస్థం పెట్టేస్తే ఎగిరెగిరి పడతాం. ఒక్క వాక్యం కంఠస్థం పెడితే చాలు ఎగిరెగిరి పడతాం. నాలుగు అంబేసి ఇక్కడ ఒక్క వాక్యం కాదు, నీకు మర్మాలన్నీ తెలియనే. అర్థమైందా? నీకు బైబిల్లోని మర్మాలన్నీ తెలియనా, ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఇంకొద్ది చదువుదాం బ్రదా. అమ్మో, మారు జస్ట్ ప్రార్థనకి ట్రాయి నొప్పి తగ్గతొస్తే చాలు. పౌలు గారు పాయింట్ అర్థమైందా? నేను వర్తమానంలో ప్రవక్త అని చెప్పి చదివి వినిపిస్తాను. జస్ట్ ఇది చిన్న అగ్గిపులు రాస్తున్నంతే, కాస్త వెలగండి, చిన్నది వర్తమానం అర్థమైపోద్దని. జస్ట్ ఒకడికి ఇలా తలలో పెట్టి ప్రార్థిస్తే తలనొప్పి ఒకేసింది అనుకో, నాలో దేవుడు ఉన్నాడు, నా ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, నా ద్వారా దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు అంటాం, అవునా కాదు? కానీ ఇక్కడ పౌలు గారు చెప్తుంది తలనొప్పులు, జలుబులు లేకపోతే జ్వరాల గురించి కాదు. నువ్వు చెప్తే ఈ కొండెళ్ళి అక్కడికి పడింది అనుకో, అంత విశ్వాసం నీకు ఉన్నా సరే పనికిరాదు. అంటే ఇలాంటి స్పిరిట్ అంతా ఎక్కడుంది తెలుసా? కొరింథీ సంఘములో. ఈరోజు మందరు లేదా? ఆగండి చూద్దాం, ఇంకా ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి ఆత్మబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అబ్బో, హల్లెలూయా. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు ప్రవక్త ఏం చెప్పాడో నేను చదివి వినిపిస్తాను. ఓకే,
వర్తమానం ఓపెన్ చేశారు బ్రదర్? అదే 8వ పేరా నుండి చదువుదాం బ్రదర్. ఇప్పుడు కొరింథీల గ్రంథములో 9వ అధ్యాయం, ఈ కొరింథీల పవిత్ర పత్రిక ఒక దిద్దుబాటు పత్రిక అయి ఉన్నది. ఓకే, 9వ వచనం నుండి చదువుదాం బ్రదర్. 9వ వచనము 2వ పేరా, అదే 2వ భాగం ఉంది కదా, అక్కడిని చదువుకున్నాం. కాబట్టి అది ఒక గొప్ప సంగతి అని నేను అనుకుంటాను. లోతైన సంగతులను బోధించగలుగు ప్రజలను నీవు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ గొప్ప సత్యములను ప్రజల హృదయములోనికి వాటిని లంగరు వేసి చుట్టి వేయగలడు. అప్పుడు వారు ఎక్కడ నిలబడి ఉంటారో వారు ఎరిగి ఉంటారు. అది ఉద్రేకమా లేక ఉద్రేకము కాదా? ప్రవచనమా? అది ప్రవచనము కాదా? అది ఏమైనప్పటికీ అది ఏదైనాను అప్పుడు మనము దానిని చేయము. ఓకే, చదవండి బ్రదర్. ఇప్పుడు గుర్తించుకోనండి, దేవుడు ప్రవచనము ద్వారా మరియు అలాంటి కార్యముల ద్వారా పని చేయడని నేను చెప్పుటలేదు. అయితే మనము వాటి మీద ఆధారపడరాదు. దానికంటే అవును, లోతైన పట్టాను మనము కలిగి ఉన్నాం. మీరు చూడండి కారణము అతడు అన్నాడు, ప్రవచనములైనను నిరంతకమగును. అవును, భాషలను అక్కడ నిలిచిపోతాయి. మరి ఎక్కడైతే చదవండి ఆ కొరింథీయులు కలిగి ఉన్న ఆ ఉద్రేకములన్నీ వారు రక్షించబడి ఉన్నారన్నట్టుకు వాటిలో ఒక్కటి కూడా రుజువు కాదు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? వీళ్ళందరూ ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు బ్రదర్? కొరింథీలో ఉన్న సంఘం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, నేను దేవదూతల మనుషుల భాషలు కాదు, ఒకడు హిందీ వస్తేనే ఎగిరెగిరి పడిపోతాడు. నాకు స్పష్టంగానే ఉజ్జే హిందీ ఇంగ్లీష్ పున్ననకే ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంది. ఇక్కడ దేవదూతల భాషలు మాట్లాడినోడుగా దిక్కులేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కొరింథీ సంఘములో ఉన్న స్పిరిట్. వాళ్ళందరూ నేను ఇదై ఉన్నాను కాబట్టి నేను దేవుణ్ణి కలిగి ఉన్నా, ఇదై ఉన్నాను కాబట్టి నేను ఎత్తబడిపోతా, ఇదై ఉన్నాను కాబట్టి నేను పరలోకం చేరుతా అని ఒక ఆలోచన. హల్లెలూయా. కానీ బెదబనం గారు వివరిస్తుండే ఆయన, అవన్నీ నిరర్ధకమైపోతాయి. అవి తప్పు కాదు, అర్థమైంది బ్రదర్? కానీ అవన్నీ నిరర్ధకమైపోతాయి. హల్లెలూయా. ఇంకో దిక్కు చదువుదాం. నీవు కేకలు వేయగలవని కాదు, నీవు ప్రవచించగలవు, నీవు రోగులను స్వస్థపరచగలవు, అబ్బో నీవు భాషలతో మాట్లాడవచ్చు. ఇక్కడ చూడండి, కొంతమంది అబే అరుస్తారు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు ఆయన. అర్చన అబ్బా, ఈ బెదర్ ఇంత గట్టిగా అరుస్తున్నాడు అంటే పక్కా దేవుడు ఉన్నాడు. నేను ఈ సిస్టర్ హల్లెలూయా అని అరుస్తుంది కాబట్టి పక్కా సిస్టర్ దేవుడు ఉన్నాడు. కాదు, నువ్వు అరచిన దానిని బట్టి కొలత వేయకూడదు ఇక్కడ. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచొచ్చు, నువ్వు స్వస్థతను బట్టి కొలత వేయకూడదు ఇక్కడ. అర్థమైందా బ్రదర్? నువ్వు బాగా వాక్యం బోధించవచ్చు, దాన్ని బట్టి కొలత వేయకూడదు. అర్థమైందా? నువ్వు బాగా పాటలు పాడొచ్చు, మనం దాన్ని బట్టి అబ్బా ఈ సిస్టర్ ఏం లేక పాచేయండి నాయన, ఆ అంబై పాచరమో ఏ సిస్టర్ లేక దేవుడు సిస్టర్తో మనసు కాబట్టి వీళ్ళకి పాచేయండి కొలతేసలు కూడా. హల్లెలూయా. ఇంకా ప్రవక్త ఏమంటున్నాడంటే, నీవు భాషలకు అర్థం చెప్పవచ్చును. అబ్బో, భాషలకి ఇంకా అర్థం చెప్పొచ్చట, నీలో వరం ఉండొచ్చు. అర్థమైందా? అయినా కాదు, నీవు జ్ఞానమును కలిగి ఉండవచ్చును. అమ్మో, తర్వాత బ్రదర్ నీవు బుద్ధి వాక్యమును కలిగి ఉండవచ్చును. అర్థమైందా? ప్రవక్త మీరు ఆ వర్తమానం మెల్లగా చదవండి బ్రదర్. ఎలా మాట్లాడుతున్నాడు ప్రవక్త?
మనము ఏ బుద్ధితో ఉన్నామంటే మనని చూసే మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మ. మనం ఒక్కొక్క దగ్గర ఆగిపోయాం మనం. హల్లెలూయా. నేను ఇది చేస్తున్నా కాబట్టి, నేను ఇలా ఉన్నాను కాబట్టి, నేను అదొగ్గేసాను కాబట్టి, ఇది విడిచిపెట్టేశాను కాబట్టి నేను ఓకే ఓట్లు వేసుకున్న మనుషులం మనం. అర్థమైందా? పౌలు గారు ఈ స్పిరిట్ ని కొరింథీయుల్లో ఉన్న సంఘంలో చూశాడు ఆయన. మీరు చేస్తుంది తప్పు అని బోధిస్తున్నాడు ఆయన వాళ్ళకి. మీరు అవి కలిగి ఉన్నా సరే వెళ్ళలేరు అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ముందుకు చదువుదాం బ్రదర్. వాటిలో ఒక్కటి కూడా నీవు రక్షించబడి ఉన్నావని భావం కాదు. మరేటైతే ఇప్పుడు వచ్చిన బాధ? నువ్వు స్వస్థతలు చేయొచ్చు, నన్ను ప్రార్థనకేసి మాని హత్యను కాబట్టి హల్లెలూయా రక్షించబడానికి పీలా ఇది వేయించి ప్రవక్త ఆయన ఇచ్చిన వెంబ ఆగేలు కూడా వేయించాలి ఆయన. మరేం లేదు పట్టించి బ్రదర్, మా ద్వారా ఏం కార్యం జరిగింది అనుకో, మా ద్వారా మునగ మారులే అన్నమాట ఇలా ఎంగుతున్నాయినా పాటించి డినే చదువున్నాయి అనమాట. వెళ్తే పట్టి మారు ఆయనకి ఇచ్చే పునా ఏదా ప్రవక్త చెప్పినంత వరకు మనకు అది అర్థం కాదు. బ్రదరు నేను ఎక్కడ ప్రార్థించినా దయ్యాలు పోతున్నాయి బ్రదరు, నేను ఎక్కడ ప్రార్థించినా అద్భుతాలు జరిగిపోతున్నాయి బ్రదరు. దేవుడు లేకుండా ఎలా జరుగుతుంది? ఈయన ఏం మాట్లాడుతారు చూసారా? అద్భుతాలు ఏందో జరిగిపోతున్నాయి అనుకో, దేవుడు లేకుండా ఎలా జరుగుతాయి బ్రదరు? అంటే దేవుడు నాలో ఉన్నాడు ఆయన. అయితే ఆయనకి మనం చెప్పాలా? అయితే మీరు కొరింథీయులు రాసిన ఒక దిద్దుబాటు పుస్తకం మీరు చదవండి. ఏం మాట్లాడిన అవసరం బ్రదర్, చక్కగా ఇంటికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా కొరింథీయులకు ఒక దిద్దుబాటు పుస్తకం అనే వర్తమానం చదవండి అని అయితే సరే. హల్లెలూయా. నువ్వు భాషలకు అర్థం చెప్పిన బెదరు, నా మర్మాలన్నీ తెలుసు బెదరు. నీకు ఆది కాండంలో ఉన్న ఏంటిది సర్పసంతాన మర్మం కావాలా చెప్పేస్తాను, లేకపోతే నీకు 7 ముద్రల మర్మం కావాలా చెప్పేస్తాను, నీకు 7 సంఘాల మర్మం చెప్పేస్తాను, క్రీస్తు మర్మం చెప్పేస్తాను. అయినా లేదు. అర్థమైందా? ఇవి అన్నీ కూడా నీవు మార్పు చెందావనుటకు రుజువులు కాదు అంటున్నాడు ప్రవక్త ఆయన. నువ్వు ఆయన కలిగి ఉన్నావు అనడానికి రుజువులు కాదు అంటున్నాడు ఆయన. మరేటైతే కొద్ది కింద చూద్దాం. వాటిలో ఒక్కటి కూడా రుజువు కాదు. అబ్బా, నీవు వాటన్నిటిని కలిగి ఉండవచ్చు. చూడండి, నువ్వు అవన్నీ కలిగి ఉండొచ్చు. నువ్వు ఏవి భాషలు మాట్లాడొచ్చు, నీవన్నమాట మర్మాలు తెలిసి ఉండొచ్చు, నీకు స్వస్థతలు జరగవచ్చు, అర్థాలు చెప్పొచ్చు, కాల్చబడడానికి నీ శరీరం ఇవ్వచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. అవి కూడా ఉన్నాయి కదా. పౌలు అవి చెప్పాడు కదా బెదరు, నా ప్రతి క్రిస్మస్ బట్టలు పంచేస్తాను బెదరు. కాబట్టి దేవుడు లేకపోతే ఎలా పంచుతాను బెదరు? బెదరు రోజు బట్టలు పంచేస్తాను బెదరు. ఇన్నా మా ఊర్లో లేకపోతే ఇంకెక్కడో సెంటర్ దగ్గర ఏంటి బెదరు భోజనం పెడతారు కదా, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాను బెదరు. దేవుడు లేకపోతే ఎలా చేస్తాను బెదరు? నువ్వు అన్నదానాలు చేసినంత మాత్రం నీలో దేవుడు ఉన్నాడని రుజువు కాదు. ఇంకేమంటున్నాడు చూద్దాం ప్రవక్త. చెప్పి ఉన్నాడు, ఇవన్నీ కలిగి ఉండి ఇంకను తెలిసా నాకు ఈలువరు అవన్నీ కలిగి ఉన్నా సరే అయినా నువ్వు నశించిపోతావు అంటున్నాడు ఆయన. ఇది పౌలు గారు అంటున్న మాటే. అయితే ఏంటి చేయాలి? మర్మాలు తెలుసుకోవద్దా? పాటలు పాడొద్దా? చర్చలకు రావద్దా? ఇంకా ప్రవక్త ఏమంటున్నాడు కొద్దిగా మనం చూద్దాం. చూడండి, వ్యర్థుడని అంటే ఏంటి బ్రదర్? మరో మాటలో చెప్పాలంటే ఇంక నేను దేనికి పనికిరా. మర్మాలన్నీ తెలిసినా సరే నేను దేనికి పనికిరా. కాల్చబడడానికి నా శరీరాన్ని ఇచ్చినా సరే నేను దేనికి పనికిరా. హల్లెలూయా. ఇంకోటి కింద చదువుదాం. చూడండి, అయితే ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు 11వ పేర
ఈ రాత్రి ఆ నా భార్య మేలుకొనడానికి ఒక గంట ముందుగానే ఆ నేను మేలుకొని ఉన్నాను. ఉమ్, మరియు దేవుడు తన సంఘమును ఏకముగా ఆ ప్రేమ బంధముల చేత ఆ ఎలా ముడివేస్తాడో ఆ మరియు అది తప్పక ఎలా ఉండాలో ప్రభు దానిని నాకు వివరిస్తూ ఉన్నాడు. అవును. ఎప్పుడైనా తిరిగి జన్మించకుండా ఎప్పుడైనా తిరిగి జన్మించకుండా ఒక మనిషి రక్షించబడే మరొక మార్గం అక్కడ లేదు. స్టేట్మెంట్. ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా ఆ మనిషి రక్షించబడే మార్గము అస్సలే లేదు. బ్రదరు, అయితే తిరిగి జన్మించకుండా స్వస్థతలు చేయొచ్చా? చెయ్యొచ్చు. ఇస్కరియోతు యూదా చేయలేదేంటి? చదవండి జాగ్రత్తగా బైబుల్. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పంపిస్తున్నప్పుడు అక్కడ ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇలా అద్భుతాలు చేశాడు. ఆయన హల్లెలూయా బలవనంగా బోధించాడు. ఆయన స్వస్థతలు, ఆ వరములు మరియు పిలుపులు అనేవి మారు మనసు లేకుండానే ఇవ్వబడతాయని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇంకోటి కింద చదువుదాం, తర్వాత నేరుగా వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రభు చిత్తమైన ఎడల రానున్న వారంలో నేను దాని మీద బోధించుగా కోరుచున్నాను. అది ఇప్పుడే నా హృదయములో బాష్ప రూపమును దిద్దుకొనుచున్నది. ఓకే. బహుశా ప్రభువా దాని మీద నాకు ఒక వర్తమానం ఇవ్వవచ్చు. 12వ పేర. ఇప్పుడు ఈ హృదయమున ఈ వర్తమానము అది నా హృదయములోనికి వచ్చి ఉన్నట్లుగా అది ఒక హెచ్చరిక అయి ఉన్నది. మరియు అవును, ఈ కొరింథీయులను హెచ్చరించి ఉన్నట్లుగా నేను అనుకున్నాను. ఇదే వర్తమానం బ్రదర్, హెచ్చరిక. దేని గురించి హెచ్చరిక? ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆగిపోయారు వీళ్ళందరూ. ఈ కొరింథీలో ఉన్న సంఘము, నేను ఎక్కడ ఆగిపోయాను మీకు తెలిసేది, మీరు ఎక్కడ ఆగారు నాకు తెలియదు, కానీ మనందరం ఎక్కడ ఆగిపోయామో దేవుడికే తెలుసు. హల్లెలూయా. తర్వాత బ్రదర్, బహుశా మనము ఈ హెచ్చరికను ప్రజలకు తీసుకొని వెళ్ళుట మంచిది. ప్రజలకు మనము ఈ హెచ్చరికను తీసుకొని వెళ్ళినట్లయితే ఇప్పుడు మనము ఒక ఉజ్జీవమును ఎదుర్కొనబోతున్నామని ఎరుగుచున్నాం. ఓకే. మరియు ఇది ఒక పరీక్షించుకొని సమయమై ఉన్నది. బ్రదర్, డైరెక్ట్ జంప్ చేద్దాం. 13వ పేర 2వ భాగం నుండి మనం చదువుదాం. ఇప్పుడు మనము ఎన్నో కార్యాలను చేయగలము. శుభరాత్రి భోజనమును తీసుకోగలం. ఇప్పుడు చూడండి, మనము ఎన్నో కార్యాలు చేయగలం, ప్రభురాత్రి భోజనం కూడా తీసుకోగలం. అర్థమైందా? తరువాత బాప్తిస్మం పొందగలం. అబ్బో, ఏం చేస్తామంటే బ్రదర్, నీటిలో కూడా బాప్తిస్మం పొందగలం. కానీ సంఘములకు రాగలం. అబ్బా, డైలీ ఆదివారం, బుధవారం, శుక్రవారం సంఘానికి రాగలం. ఇంకా సంఘ పుస్తకంపై మన పేర్లను ఉంచగలం. లేక ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా సరిగా మనం ఉండగలమా? అంత సరిగా ఉండగలం. చూడండి, వాక్యములో లేకపోతే మర్యాదగా ఎంత సరిగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటామట మనం. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆయన ఇంకా మనం నశించిన వారమే. అయితే ఏంటి చేయాలి? చూడండి, నేను యాక్చువల్గా ఈ వర్తమానం చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక హై రేంజ్కి వెళ్ళిన వాళ్ళకి బోధించవలసిన వర్తమానం. ఇది అర్థమైందా? నేను రూల్గా ఏం బోధించాలంటే, బ్రదర్ మనము ఆ మర్మాలు తెలుసుకోవాలా. అర్థమైందా? నేనేం బోధించాలంటే రూల్గా అయితే, బ్రదర్ మనం మర్మాలు తెలుసుకోవాలా, మనం ఏమొచ్చు లోతుల్లోనికి దిగాలా, మనం ఇలా జీవించాలా, అలా జీవించాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలని బోధించాలి నేను మీకు. కానీ నేను మీకు ఇప్పుడు బోధిస్తున్న బోధేది తెలుసా? చెప్తున్న వర్తమానం మీరు తెలుసా? అవన్నీ ఉన్నా సరే పైసాకి పనికి రాదు అని నేను చెప్తున్న వర్తమానం అనమాట. ఇప్పుడు అర్థమైందా? రూల్గా అయితే ఇవన్నీ బోధించి లాస్ట్లో అది దించాలా, ఆ గుణపం దించాలా లాస్ట్లో. కానీ ఇవి ఒగ్గేసి, అందుకే చెప్పకూడదు అనుకున్నాను, ఇవన్నీ ఒగ్గేసి లాస్ట్లోనికి వెళ్ళిపోయాం మనం ఇంకా. హల్లెలూయా.
బ్రదర్ గారు ఏమంటున్నాడు ఆయన? అయినా సరే నశించిన వాళ్ళమే. అయితే ఏంటి చెయ్యాలి? అర్థమైందా? ఇంకొద్ది కిందకు చదువుదాం. అది మనకు ఒక గంభీరమైన హెచ్చరిక అయి ఉన్నది. అబ్బా, చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అంటున్నాడు ఆయన. తర్వాత మనము అంత సరిగ్గా ఉండగలం. అవును, మరియు ఆత్మ కూటములలో కుమ్మరించబడినప్పుడు వాక్యము చూడండి brother, ఇవన్నీ మన గురించే బోధిస్తున్నాడు ఆయన. వాక్యము ప్రకటించబడినప్పుడు మనము ఆనందించగలం. ఏనానికే వేజన్ మీరు చదివి వర్తమానం చదవదు బెదరు దెబ్బ తక్కి నాంగ మెహన వేజన్ సిన్లే మనిపినది. వాక్యం ఏంటి? అబే ఆనందిస్తామట. మన గురించి బోధిస్తున్నాడు ఆయన. అయినా ఫలితం లేదంటున్నాడు. అయితే ఆనందించొద్దా? ఆనందించాలి. కానీ ప్రవక్త ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో నేను చెప్తాను తర్వాత బ్రదర్. మరియు వాక్యముతో మన ఆత్మలు ఆనందిస్తాయి. మరియు మనం ఇంకా నశించిన వారమే. ఏటట? మన ఆత్మలు ఆనందిస్తాయట. నిజంగా బ్రదర్, ప్రవక్తను బట్టి దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఎలా ఆలోచిస్తామో మన పరిస్థితి ఏటో ఎరిగి ఒక హెచ్చరిక వర్తమానాన్ని పంపాడు ఆయన. ఇంకా కిందకి ఏమంటున్నాడు చూద్దాం కదా. మరియు నీతిమంతుల మీదను మరియు అవినీతిమంతుల మీదను వర్షము కురియుచున్నది. అంటే చూడండి, ఎక్కడికి లింక్ కలిపాడు ఆయన. నువ్వు ఆనందిస్తున్నావు అంటే నీతో పాటు గురువు కూడా ఆనందిస్తుంది, గోధుమ కూడా వర్షం పడుతున్నప్పుడు ఆనందిస్తుంది అని ముడేస్తున్నాడు ఆయన. అంటే అందులో నువ్వు ఎక్కడున్నావు చూసుకోరా బాబు అంటున్నాడు ఆయన. ఇంకా చదువుదాం బ్రదా. ఏ వర్షం అయితే గోధుమలను ఎరుగునట్లు చేసినదో అదే వర్షము కలుపు మొక్కలను కూడా ఎరుగునట్లు చేయుచున్నది. ఓకే, అది ఉత్పత్తి యొక్క స్వభావమై ఉన్నది. నెక్స్ట్ పారాబుల్. అదే ఇప్పుడు మనం ఒక చిన్న పని చేయకుండా ఆదివారపు దినమున మనం ఎంతో భక్తిగా మన చేతులను కూడా కదపకుండా మనం ఉండవచ్చు. చూడండి, ప్రవక్త ఏమంటున్నాడంటే బెదరు ఆదివారం తినచ్చు నా ఎన్నికమ్మకి అని బెదరు దేవుడికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను నేను. కాబట్టి పక్కా నాలో దేవుడు ఉన్నట్టు రిజర్వేషన్. కానీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆల్రెడీ మన సంఘాల్లో కొంతమందికి ఆలోచన ఉంది కాబట్టి దేవుడు అలా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, మెల్లగా ఒకసారి చదువు కదా, అద్భుతంగా అంటున్నాడు ఆయన. ఆదివారపు దినమున మనము ఎంతో భక్తిగా చివరకు మన చేతులను కూడా కదపకుండా మనము ఉండవచ్చు. ఆదివారం కనీసము మనము స్మృతితో ఒక కూడా వేయకపోవచ్చు, కుటుంబిని కూడా కుట్టకపోవచ్చు, కనీసం ఆహారం కూడా కొనకుండా నీతిమంతులుగా తీర్పు తీర్చబడవచ్చు. అబ్బా, మరియు మనము ఎంతో భక్తిగా మరియు ఎంతో మతనిష్ట కలిగి ఉండవచ్చు. నేను ఏది మాట్లాడుతున్నా రూల్ గా నేనేం మాట్లాడుతుందా? ఆదివారం ఏ పని చేయకూడదు. నేనేం ముందే బోధించాలా? ఆదివారం ఏ పని చేయకూడదు అంటే ఈ వర్తమానం బోధించక ముందు ఇవి బోధించాలి రూల్ గా. ఆదివారం ఏ పని చేయకూడదు, లేకపోతే చేపల వేటకు వెళ్ళకూడదు. బుధబ్రహ్మ గారు బోధించాడా లేదా? ఇది చేయకూడదు, అది చేయకూడదు. కానీ ఇక్కడ ఆయన కొద్దిగా ముందుకు అది పైకెక్కడా. అవన్నీ చేసినా మీరు రారా చెప్తున్నాడా? చదువు బ్రదా. మరియు మనం ఎంతో భక్తిగా మరియు ఎంతో మతనిష్ట కలిగి ఉండవచ్చు. అయితే మనము దేవుని ఆత్మ చేత నిజముగా జన్మించకపోయినట్లయితే అయితే మనము కేవలం వ్యర్థంగా ఆరాధన చేయించి ఉన్నాం. అర్థమైందా స్టేట్మెంట్? నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు ఇది ఎంతో కరుకుగా ఉన్నది మరియు మనము దానిని నిజంగా కనుగొని దాని యొక్క సత్యమును తెలుసుకొనవలసి ఉన్నది. కారణం గుర్తించుకోండి, దీని విషయంలో మనము రెండవ అవకాశం పొందబోవట్లేదు. ఇది సరిగ్గా ఈ ఒక్కసారికే. కాబట్టి నీవు
ఎంతో యథార్థంగా దాని పట్ల నిశ్చయతను కలిగి ఉండవలెను. ఆ, ఇప్పుడు గమనించండి సహోదరులారా, ఈ విషయములు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. హల్లెలూయా. అలా కాపుదాం బ్రదర్, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి దాన్ని కంటిన్యూ చేసుకోండి చదవాలనుకుంటే. ఇప్పుడు చూడండి బ్రదర్, బెదబినం గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన పౌలు గారేమో తన సంఘానికి హెచ్చరించాడు. ఆయన అక్కడున్న స్పిరిట్ ని చూసి, అర్థమైందా? ఇప్పుడు చదివినవేమో మన ప్రవక్త మనకి హెచ్చరిస్తున్నాడు. ఆయన ఒరే బాబు, ఇది కాబట్టి నేను ఇది, అది కాబట్టి ఇదని మీరు ఉండిపోయారు, అది కాదు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మనుషుల భాషలతోను ఆ దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే రోగడ కంచెను కడకడలాడు తాళమునయ్యుండు. హల్లెలూయా. ఒకసారి మీ మొబైల్స్ లో ప్రేమ అనే దానికి ఇంగ్లీష్ లో ఏమని ఉండాలి బ్రదర్? లవ్. కానీ కొరింథీయులు రాసిన పత్రికని ప్రేమ అని ఎక్కడైతే వాడారో దానికి లవ్ అని వాడలే. మీ దగ్గర బైబుల్ ఉంటే ఇంగ్లీష్ బైబుల్ మొబైల్స్ లో ఒకసారి దాన్ని చదవండి బ్రదర్, ఏమని ఉందో మీకు చూపిస్తా ఒకసారి. చూడు, నేను చదువుతున్నాను 1వ వచనం. థాట్ ఐ స్పీక్ విత్ ద టంగ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ హ్యావ్ నాట్ చారిటీ, ఐ am become as sounding brass or a talking cymbal. ఏటట ఇక్కడెక్కడైనా లవ్ అనే పదం వచ్చిందా? ఏమని ఉందంటే బ్రదర్, చారిటీ. ఏంటి? మీరు తర్వాత ఇంటికెళ్ళి చూడండి ఆ అధ్యాయం మొత్తం. తెలుగు ట్రాన్స్లేషన్ లో ప్రేమ అని ఎక్కడెక్కడైతే వాడారో, అర్థమైందా? ఇంగ్లీష్ లో దాన్ని చారిటీ, CHARITY అలాగే ఉందా బ్రదర్? చారిటీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది? చారిటీ. చారిటీ అంటే ఏంటి బ్రదర్? మీరు దాన్ని తర్జుమా చేసి చూసినప్పుడు అసలు ప్రేమ అని రానే రాదు. అర్థమైందా? మీరు జాగ్రత్తగా చూడండి బ్రదర్. కొరింథీయులు రాసిన పత్రికలు ఏమనుంది? నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే, ఇంగ్లీష్ వెర్షన్కి వచ్చేసరికి నేను మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన, చారిటీ నాలో లేకపోతే నేను వ్యర్థుడను. అసలు ఈ చారిటీ చేయనే బ్రదర్, ఏమైనా పునాన ఇవరి చారిటీని రాత్తో హండ్రకి అర్థమైందా బ్రదర్? కొద్దిగా వాక్యం మీద మనసు పెట్టండి. నేను మీకు నేను వర్తమానం ఆపడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ అరగంట అయింది. అర్థమైందా? వర్తమానం చదివించింది అరగంట అయింది అనమాట. కాబట్టి ఉన్న అరగంట నేను వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా మిమ్మల్ని నిలబెట్టాలి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి బ్రదర్, ఇప్పుడు లవ్ అని రాయట్లే, చారిటీ. అర్థమైందా? మరి లవ్ అని రాయొచ్చుగా. మీరు తర్వాత కొట్టండి మిగతా ఏవేవైతే యోహాను సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, వీటిలో ఎక్కడైతే ప్రేమ అని ఉంటుందో ప్రతి దగ్గర లవ్ అని ఉంటుంది. అర్థమైతే బ్రదర్? మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మీ బైబుల్స్లో కొట్టండి, ఎక్కడైతే ప్రేమ అని ఉంటుందో అక్కడ లవ్, LOVE అని ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం లవ్ అని లేదు, చారిటీ. లవ్ అనేది ప్రేమ, కానీ ఇక్కడ చారిటీ అని రాశారు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు చారిటీ అంటే ఏంటి బ్రదర్?
అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా చదివినప్పుడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. కానీ ఇప్పుడు అది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. చారిటీ లేకపోతే నేను వ్యర్థుడను. అసలు చారిటీ చేయనే కదా, అర్థమవుతుందా? చారిటీ అంటే ఏంటి అసలు? మనం ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవాలి. మనం హల్లెలూయా హల్లెలూయా. చారిటీ అనేసరికి బ్రదర్ అది దైవ స్వభావము అని అర్థం కింద వస్తుంది. అది ఏం స్వభావం? అది దైవ స్వభావం. మరో మాటలో చెప్పాలంటే దేవుడే. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ మనం దేన్ని ఏడ్ చేయాలా? నేను మనుషుల భాషలతో మాట్లాడొచ్చు, దేవదూతల భాషలతో మాట్లాడొచ్చు, కానీ నాలో దైవ స్వభావం లేకపోతే, నేను దేవుణ్ణి కలిగి ఉండకపోతే నేను వ్యర్థుడను. అర్థమైందా మీకు? హల్లెలూయా. నెక్స్ట్ వచనం మనం చదివినట్లయితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడునేను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ప్రవచించే కృపావరాన్ని నేను కలిగి ఉన్నా సరే, నాలో చారిటీ లేకపోతే నేను పనికిరాను. మరో మాటలో దైవ స్వభావం. హల్లెలూయా. ఆ దేవుని స్వభావం నేను కలిగి ఉండకపోతే, దేవుడిని కలిగి ఉండకపోతే వేస్ట్. అర్థమైందా బ్రదర్? కానీ కొరింథీయులు ఎక్కడ ఆగిపోయారు తెలుసా? నేను ప్రవచిస్తున్నా కాబట్టి నాలో దేవుడు ఉన్నాడు. కానీ పౌలు బోధించడా? రే బాబు, నువ్వు ప్రవచించినా సరే ఆయన లేకపోతే ప్రయోజనం లేదు నీకు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు కూడా మన సంఘాలలో అటువంటి మిస్టేక్నే మనం కలిగి ఉన్నాం. అర్థమైందా బ్రదర్? ఇంకొద్ది కిందకి చదువుదాం. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను అయినను ప్రేమ లేని వాడనైతే నేను ఎక్కడో. అబ్బా, మనం ఎక్కడ ఆగిపోతాం కదా? కొండలను పెకిలించే విశ్వాసం మనలో ఉందనుకో, ఎలా ఫీల్ అవుతాం ఊహించండి ఒకసారి. జస్ట్ కొండ వరకు ఎందుకు? నువ్వు ప్రార్థించగానే దయ్యం వెళ్ళిపోయిన ఉద్దేశం, నువ్వు ప్రార్థించగానే తలనొప్పి తగ్గిపోయినా, అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? బోరగిలికి ఇర్చునైనా వెసుకువానేమన్నాడు రో బెదరుతో అని బెదరు, మరి దూడు కుసుకుసే ನಾನು ಹಲ ನೋಕಿದೆ వెతకై తూసే ಕೈ ಇಟ್ಟುತ್ತಾನೆ ಪ್ರಾರ್ಥನೆಕಿತ್ತಾನೆ ಏನು ಹತ್ತಿಸ್ತಾ ఏనేంది కూడా కుదరు. అయినా సరే చారిటీ నీలో లేకపోతే, అంటే దాని అర్థం ఏంటో తెలుసా కదా? ఈ పౌలు గారు ఎందుకు మాట్లాడుతుందో తెలిసింది, నీలో చారిటీ లేకపోయినా నువ్వు చెయ్యొచ్చు. అర్థమైందా దాని ఉద్దేశము? నువ్వు దేవుని కలిగి లేకపోయినా నువ్వు విశ్వాసాన్ని బట్టి ఈ కొండ అక్కడ పంపేయగలవు. హల్లెలూయా. నువ్వేం చేయగలవు? దయ్యాల్ని వెళ్ళగొట్టగలవు, నువ్వు అద్భుతాలు చేయగలవు, సూచక్రియలు చేయగలవు. అవునా కదా? నువ్వు భాషలు మాట్లాడగలవు, నువ్వు ప్రవచించగలవు. దేవుడు లేకపోయినా చేయొచ్చు. మెహతోన ఈ పాస్టర్ కోడు దేవుడు మనాల్సింది వెంబడించుకోగల చారిటీ. హల్లెలూయా. ఆయన అసలు దేవుణ్ణి కలిగి ఉన్నాడా లేదా చూడాలి మనం. హల్లెలూయా. ఇంకొద్ది కింద చదువుదాం కదా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినారు. మారో 10 రూపాయలు తీసాలి. 10 రూపాయలు ఎక్కువ అవసరమల్ల. 10 రూపాయలు తీసాలు బెదరు ఊరు మంచి ఆపదలో మంది సరే 10 రూపాయలు అందరు ఇంబ 10 రూపాయలు ఆస్తి బర్రే
ఆమె ಸ್ವಲ್ಪ ఆస్తిల్లా గడిచి ప్రేమ ఇలా నా హిన్నస్ బదులు ఆడ లోపల ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇస్తాడు ఆడు. కానీ ఇప్పుడు పౌలు గారు నువ్వు ఆస్తి అంతా ఇచ్చే బీదలకి, నీలో చారిటీ లేకపోతే అని దాని అర్థం ఏంటి కదా, నీలో చారిటీ లేకపోయినా నువ్వు ఇవ్వగలవు, ఆ మనసు వస్తుంది నీలో. ఇది ఎక్కడుంది ఈ స్పిరిట్? కొరంతి సంఘములు. అర్థమైంది? పౌలు గారు ఇవంతా ఎక్కడ చూసినవి? ఇవి కొరంతి సంఘంలో చూసినవి ఇవి. అడే ఓహో నీవుదే నీకు పోయిన శనికిన ఓహో ನಾನು ಆಸ್ತಿ ಬರಹಿತವನ್ కాబట్టి ನಾನು ಇಂಜಿ నువ్వు పీలేజ్కి ఏదా ఇంజి వెహిన్స్ అనమాట ఆయన. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంట ఆయన, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. అబ్బా, కాల్చబడడానికట శరీరాన్ని అప్పగించినా సరే ఏమలేని వాడని వాడిలో చారిటీ లేకపోతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రయోజనం లేదు. అర్థమైందా బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఇవంతా పౌలు గారు ఎక్కడ చూస్తున్నాడు? ఆయన కొరింథీ సంఘములో. అర్థమైందా? ఇందాక మనం వర్తమానంలో చదివింది మన గురించి ప్రవక్త గారు బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం బోధిస్తున్నాడు? ఆయన బెదరు పాస్టర్ వెహింటిచ్చి నా ఆత్మ బాగా ఆనందించిన బెదరు, గాడ్ బ్లెస్ యూ అయినంత మాత్రాన హల్లెలూయా, హల్లెలూయా గట్టే తుహిన్ బెదరు పాస్టర్ వెహింటి అయినా కాదు. మా రోగరు గేన్ల పీలానే బెదరు ఇమ పని అనుకో, ఈమెను బెదరా గట్టి ఆడే తున్స్ అనుకో, గెత్కై తున్స్ అనుకో. ఏ బెదరు మాత్రం మామూలా బెదరు ఫుల్ వాక్యం ఎదగమని వినేసి దేవుడు బెదర్లో మనాన్స్ కాబట్టే బాగా అలాగని గెత్కేయడం తప్పింది అయ్యింబ. నా పాయింట్ పట్టుకోండి మీరు. బాగా గెత్కేయన్స్ కాబట్టి ఏ బెదరు వేనా పీలాంస్ ఇచ్చి నన్ను బాగా గెత్కైతోను కాబట్టి దేవుడు నాలో మనాన్స్. అర్థమైందా? నన్ను ఆదివారం ఏని కమ్మకి ఏనా ఇన్న చర్చితాయి వారము చర్చిత నన్ను బాగా పాట పాడుతూ. అర్థమైందా? లేకపోతే నన్ను బాగా వర్తమానం వేస్తూ. హల్లెలూయా. లేకపోతే నన్ను బాగా ప్రార్థనకి బెదరు నాలుగు అంశం ప్రార్థనకి అయినా కాదు. అర్థమైందా? నన్ను వెహలు పుణ్యమంజాను కానీ మీరే వర్తమానం కానీ చదివిన చదవదుడుగా నేను చెప్తున్నా కదా. చదివినప్పుడు నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఓరే నేను ఇంతవరకు చర్చికి వెళ్తే నిజంగా ఆమెను హల్లెలూయా చెప్తున్నా, నేను అయిపోయాను అనుకోను. చూస్తే వర్తమానం ప్రవక్త చెప్పింది నువ్వు అవ్వరా బాబు అని బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అరవద్దని బోధించట్లేదు ఆయన, కన్ను అరిచినంత మాత్రాన్ని నెల్లవు అని బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బ్రదా మనం ఒక స్థితిలోనికి రావాలి మనం. అర్థమైందా? ఇవన్నీ ఏంటిదంటే ఇవి కృపా వరములు. అర్థమైందా? ఇవన్నీ ఏంటిది కదా? వరాలు. కొంతమంది ఎలా భావిస్తారంటే ఆ 9 వరాలు కూడా దేవుడి నుండే వస్తాయి. అవి ఎక్కడుండో ఒక దేవుడి నుండే. కానీ ఇప్పుడు ఆ వరాలు పొందుకున్నంత మాత్రాన నువ్వు దేవుడిని పొందుకోలే. అర్థమైతే మింగర ఉదాహరణ వస్తే తండ్రి ఎలే రోడ్డు తనమాట తాకి హచ్చిన బస్ స్టేషన్ వెయిటింగ్ ఈయన తండ్రి రోజు అడుక్కోటిని కలిసి వానసిన అయ్యా దానం చేయండి అయ్యా ఏమనుకో 50 రూపాయలు అవుతుంది కర్మ మేహన. అర్థమైందా? ఉదాహరణ 50 రూపాయలు అవుతుంది. తర్వాత వాడే తండ్రి జోయితుంది చేసు నేనకించి తమ కొడుకుకి 50 రూపాయలు అయినసి. అర్థమైందా లేదా? ఒక్క వ్యక్తే కొడుకుకు 50 రూపాయలే, అడుక్కోటిని కట్టినకి 50 రూపాయలు.
డబ్బు హియానస్ కాబట్టి అడుక్కోడానికి గట్టినకలే తండ్రాన్స్కి వెనక్కి లాసి డబ్బు హియాన్స్ కదా, కనికరించాన్స్ కదా. నా ఉదాహరణ అర్థమైందా బ్రదర్? కనికరించాన్స్ కదా. ఏసి ఆహా మహాభారతి నాకేం లేక డబ్బు హీతసిమా నేను చనిపోయిన సనుకో పొరపాటు పడిన సేస్ హల్లెలూయా. నేవా అర్థమైందా బ్రదర్? నేవా ఏ కృపావరముగా పాడుతూ అనమాట. ఇవరి రీహ చూసి దేవుడు హీతున్స్ కనికరించి ఎవరు అర్థమైందా? కనికరించి హీతూసి ఇవరేమో ఫీల్ అవుతుండ్రి. ఆహా మా ఆబా సంపాదించితే మా ఆబా మాకు హీతూ జన్సి మీ ఆబా మీరు అడక్కొడీజరు కాబట్టి హీజన్స్ ఆయన. అర్థమైందా? కుడుకిన్ కలిసి అడక్కోడ్లు అవసరం ఇల్లే ఊరుండి హీతున్స్ యాభై. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి బ్రదర్, మన పరిస్థితి ఎలా మారిందంటే ఈరోజు ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నంటే ఒక ఉద్దేశం. పాత నిబంధనలో ఒక రోజు ఏం జరిగిందంటే ఎవరైనా అహెస్వరోసు రాజు ఈయనేం చేసాడంటే వస్తీకి ఆహ్వానం పలికాడు. ఆయన కోటకు రమ్మని. వస్తీ ఏం చేసింది? రిజెక్ట్. ఆవిడ రాలే, త్రోసి వేసింది. ఎప్పుడైతే త్రోసి వేసిందో అనౌన్స్మెంట్ వచ్చింది బయటకు. అదొక మనకు ఒక స్టోరీ లేదు. ఇప్పుడు అనౌన్స్మెంట్ బయటకు వచ్చింది. 7వ వాడైనటువంటి మెమూకాన్ వచ్చాడు. ఆయన వచ్చి అయ్యా రాజుగారితో చెప్పి అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడేంటంటే నగరంలోని అందగత్తలా అందరూ లగెత్తరో వచ్చేసారు. వచ్చారా లేదా? మరి రాజుగారు చేసుకోవాలంటే అందరికీ కావాలి. ఎందుకు? ఫ్రెష్గా హ్యాపీగా ఉంటాం, మాకు మర్యాద ఉంటుంది. అందరూ వచ్చేసారు. అర్థమైతే కదా. అయితే వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మీరు జాగ్రత్తగా చూడండి బ్రదర్, వచ్చిన వాళ్ళకి అందరికీ గిఫ్టులు ఇస్తుండ్రట. అర్థమైతే బ్రదర్, మీరు పాయింట్ని పట్టుకోండి, అద్భుతమైన పాయింట్. వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్టులు, వాటిని ఏంటంటారు తెలుగులో? బహుమానాలు. గిఫ్టులు బహుమానాలు ఇవ్వడం ప్రారంభించారు వచ్చిన వాళ్ళందరికీ. కన్యకలకి వచ్చిన వాళ్ళందరూ కన్యకలే. ఇస్తుంటే వీళ్ళేం చేశారంటే అటు వచ్చిన వాళ్ళు బహుమానాలు చూడగానే అబ్బా గొప్ప బహుమానం ఇచ్చారా, దేవునికి స్తోత్రం అంటే బహుమానాల మీదే మోజీ. మీరే పాయింట్ అవ్వకూడదు. అయితే ఈ ఎస్తేరు వంతు కూడా వచ్చింది. ఆవిడకి బహుమానం అందజేయబడి అప్పుడు ఎస్తేరు ఏమనుకుంటుందని మనసు లోపల, నాకు బహుమానాలు వద్దు, బహుమానాలు ఇస్తున్నోడు కావాలి. మాకు అర్థమైంది మీకు పాయింట్? మాకు బహుమానాలు వద్దు, బహుమానాలు కావాలనుకున్నాం అనుకో, ఒకటో రెండో దొరుకుతాయి. అర్థమైతే కదా. ఓడ వెంద లైన్లో కన్నా ఒకటో రెండో దొరుకుతాయి. ఇప్పుడు ఇచ్చేవాడే దొరికిపోయాడు అనుకో, ఏటవుతుంది అప్పుడు? రోజు బహుమానాలు. హల్లెలూయా. ఈ రోజు ఏమవుతుందంటే బ్రదర్, ప్రతి ఒక్క డినామినేషన్లు ఇక్కడే తప్పిపోతున్నారు. వర్తమానంలో కొన్నిసార్లు మనము కూడా తప్పిపోతున్నాం. ఇక్కడే దేవుడు స్వస్థపరిచే బహుమానం నీకు ఇచ్చాడు అనుకో, నువ్వేనాది దేవుడు సైడ్ పేస్తుంది. అర్థమైతే దేవుడు సైడ్ పేతనే అన్నమాట. నాకు దేవుడు బహుమానం ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు ఏటవుతావు? బహుమానాన్నేమో భుజం మీద వేసుకుంటావు, ఇచ్చినోడికి సైడ్కి తోసేస్తావు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతామంటే ఆ బహుమానం పట్టుకొని ఈ బహుమానమే నాకు పరలోకం తీసుకెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు పౌలు గారు వచ్చారు అనుకో, అడే నువ్వు తప్పులో ఉన్నావు, నీకే బహుమానం అయ్యే, నీకు బహుమానం ఈయన గడిచితే అయ్యనసి, ఆయన లేకపోతే ఇవా బహుమానం ఉన్నా సరే తుస్సు అని చెప్తాడు ఆయన వచ్చి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు కనుక దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చాడు అనుకో, ఇచ్చినాడు. ఏం బహుమానం? ఉదాహరణకి ఏది? భాషలు మాట్లాడే బహుమానం అనుకో, నువ్వేం చేస్తావు? సబరి ఏదో భాషలు మాట్లాడేస్తావు.
నువ్వేం ఫీల్ అవుతావు? అబ్బా, భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నువ్వేదైనా అదేమిటి ఇయ్యమని గట్టిన పేత నువ్వే అన్నది చెప్పుడు భాష అవుతాను అనమాట. పేరు ప్రఖ్యాతులు సంపాదించదు అనమాట. నీకు ఉదాహరణకు దేవుడు ఆ పాటలు పాడే ఒక వరాన్ని నీకు ఇచ్చాడనుక, ఆయన అందరికి ఇవ్వడు, నీకు ఇచ్చాడు ఆ వరం. బరదాన పొగడుతుందంటారు నీకే. అప్పుడేనాది నువ్వు ఏ వరము హియాన్ని గట్టిన సైడ్ పేస్తుంది నువ్వేనదేమిటి ఏ వరము మెహనా. ఆహా నా స్వామి కుదరు. అర్థమైదానికి నేను ఏ ఉద్దేశంతో వేసాను. నువ్వేనాది చెప్పుడు ఏ రాజు కోటతో పోయా అన్నోరలే అవుతుంది నువ్వు. ఆయన హియాజను వరము కాని సినికి అదు వరము హిన్ని ఘటననే అహాపటల వరమారు. హల్లెలూయా. అప్పుడు పెళ్ళదనుకో రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందుకే మనం దేన్ని పట్టుకోవాలి బ్రదా? మారు జీవిస్తున్న మంచి జీవితాన్ని బట్టి మారు డిసైడ్ అయితే కూడా దేవుడు నాకు మంచి జీవితం ఇవ్వదంచు బెదరు, దేవుడు నాకు డొక్కరిని ఇవ్వదంచు బెదరు. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా బట్టి నువ్వు ఫీల్ అవుతావు బెదరు, దేవుడు నాకు నేను డొక్కరా ఇవ్వదంచు బెదరు. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా బట్టి నువ్వు ఫీల్ అవుతావు. అర్థమైందా? హల్లెలూయా. నెహిడోకు మీరిద్దరు కలానా వాక్యంలో కొనసాగు. హియమని గట్టిన పేరుతోనా మీరు దాని మాట లోకంలో హక్కు జరనుకో ఏది చెట్ట ఏది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి బ్రదా? ఇవే. మీరు ఆ వర్తమానం చదవండి, నిజంగా అద్భుతంగా బోధించాడు ఆయన. నేను యాక్చువల్ ఒక టచ్ చేయట్లేదు. అది ఏంటంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని పైకెత్తాడు ప్రవక్త. దీన్ని బోధించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాన్ని ఎత్తుకున్నాడు ప్రవక్త. వాళ్ళందరూ ఒకే బండలో నీరు తాగారు, మేఘము కిందను సముద్రంలోను బాప్తిస్మాలు పొందారు, అయినా సరే నశించిపోయారు. కానీ ఇద్దరు మాత్రం బతికారని చెప్తున్నాడు ప్రవక్త. అదే ముడేశాడు ఇక్కడ. ఆహా, మేము ఎక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు అద్భుతాలు చూసాం, ఆశ్చర్యకార్యాలు చూసాం, దేవుని ప్రవక్తను కలిగి ఉన్నాం. మరేనానికి బెదరు ఈవిడక ఎవరు ప్రవక్త నమ్మారు బెదరు, అయిపోయింది. నన్ను ప్రవక్త నమ్మీని కాబట్టి నాను ఏనా అని గడియ వర్తమానాన్ని కలిగి మజా అన్నాను, పక్షిరాజు వర్తమానాన్ని కలిగి మజా అన్నాను, సాయంకాలపు వర్తమానాన్ని కలిగి మజా, మేఘం మజాన మాతో, కాబట్టి నన్ను నశించాను ఈ జీవనప్ప. అర్థమైందా? మీరు తర్వాత ఇంటికి వెళ్ళి వర్తమానం చదవండి. అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎత్తుకొన్నాడు. ఇంకా వాళ్ళు ఎందుకు నశించిపోయారో ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజు మనకు అదొక హెచ్చరిక అయి ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ చేసినా సరే నీలో చారిటీ లేకపోతే, నీలో నాలో తిరిగి జన్మ లేకపోతే ప్రయోజనము ఇల్లే. నా ఉదాహరణకి నా గురించి అనుకో, బెదరు మంగ ప్రతి వారం అయినా బలపరుచుతాను కాబట్టి పక్క బెదరు మాత్రం పరలోకం హత్తుస్తుంది. ఇది వనపాదు నా గురించి, నా బాధ అని నాను మాత్రమే పోయినది. హల్లెలూయా. నానువా ఆహా నాలేక అంబెస్ వర్తమానం వేలుకుంటే కాబట్టి పక్క నాను మాత్రం పరలోకమే. దేవుడు నాలో మజాన్స్ కాబట్టి వెళ్ళి జోల్తో ఏంచింది 4 పీళ్ళ అనుకో. ఏమిటి దేవుడిని ఒరే నువ్వు ఒకసారి కొరింథీయులు దిద్దుబాటు పుస్తకం చదువురా ఆయన సాయం. హల్లెలూయా. అయినంత మాత్రాన కాదు. అర్థమైందా? అవి ఏవి నువ్వు రక్షించబడ్డావని రుజువు కాదు బెదరు. ఒకే ఒకటి, నువ్వు నేను తిరిగి జన్మించాలి. హల్లెలూయా. నువ్వు నేను ఖచ్చితంగా తిరిగి జన్మించా, అయితేనే నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువై ఉండదు.
హల్లెలూయా. మీరు పరీక్షించకూడదు. మీరు ఏమితో ఏమిని గేరేసిన ఏం తాగుతుంది నాన్న పుంజాలని కదా, నాన్న హిమిని తాగా నాన్న పుంజాలి. ఓహో నా నీలేని కాబట్టి నన్ను పక్కా పరలోకం మీద ఈమెను బట్టి ఊహించుకుంటున్నది నాన్న పోయినదా, బ్రదర్ ఈమెను బట్టి ఊహించుకుంటే బ్రదర్ పోనిసే. బహుశా జోసెఫ్ మనిషి అనుకో, బెదరు నాన్న ప్రార్థనకి ఎత్తి మాత్రం దూడి కుసుకుసు బెదరు ఏడు మహడేవు నీకు బెదరు ఎట్టే స్వస్థత జరుగుతున్న బెదరు. కాబట్టి నాతో దేవుడు మజాన్సి బెదరు ఫీలైన్స్ అనుకో, అయినంత మాత్రాన ఏనే జరగలేవరే ఖచ్చితంగా తిరిగి జన్మ. ఆయన చారిటీని కలిగి ఉండాలి, హల్లెలూయా. ఆయన దేవుణ్ణి కలిగి ఉండాలి. నీలో ఎంత విశ్వాసం ఉన్నా ప్రయోజనం లేదంటారు పౌలు గారు. రూల్ అయితే మరైనా బోధించుకోవట్లేదు కదా. మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలా, విశ్వాసాన్ని కలిగి ఉండాలా, విశ్వాసాన్ని కలిగి ఉండాలని వేహపడలు వారు మరి. కానీ మరింత డైరెక్ట్ జంపింగ్. నీలో హెచ్చక విశ్వాసం వచ్చేవా తూ జన్స్ అనమాట నేను పౌలు గారు. హల్లెలూయా. ఇచ్చిన మరైనా కీలోరు బ్రదర్ పరీక్షించుకోవట్లేదు. ప్రభువా ನಾನು ಹಿಮ್ಮಿಂದ ಬಟ್ಟಿ ನಾನು ರಕ್ಷಿಂಚಕೊಡ್ತೋ ಹಾನಿಂದ ಹಿಮ್ಮಿಂతో ಒಣపాసన్నాను బాగా పాచుతూ హేనింజికి లేకపోతే పాస్టర్ లాగానికి జురు వజ్జితూ హేనింజికి ఏళ్ళు అనిపిన ట్రిల్లర్ నడపజరే పాస్టర్ గారు అచ్చవాతి మాత్రం జురున్స్ కాబట్టి మా మాత్రం రక్షణ పొందాను లెక్కే ఏళ్ళు నడపాదు. హల్లెలూయా. ఏలి నడపాదు. ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్లంగా బర్జాన పోయిన మాయ జుర్రుట్టివా రక్షణ పొందానులా అర్థమవుతుందా? ఇవంతా మనము ఎక్కెక్కడ ఆగిపోయామో మనం పరీక్షించుకోవాలి. రోజు బాగా వాక్యం చదివినసి అనుకో, నా లెక్కం చదువుకునేసి కాబట్టి నాను రే 5 గంట ప్రార్థన కింద గంటలు ప్రార్థన కింద ఎవరైనా నడిపిన బెదరు నా చర్చకు అంపేసి ప్రార్థన కేసు కాబట్టి నాన్న బెదరు నువ్వు విఏనే జరిగిన వ్యహత్తమో ఎదనేనండ్రి ప్రవచనం అయినా సరే నువ్వు రక్షణ పొందాలి. ఏల్చోడు ఏనే బెదరు రుండి తిరిగి జన్మ. ఖచ్చితముగా నువ్వు నేను ఆ చారిటీని కలిగి ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు గారి ఉద్దేశం ఏమై ఉంది బ్రదర్? నువ్వు ఆయన్ని సైడ్కు పెట్టేసి నువ్వు ఇవన్నీ చేసినా సరే జరుగుతాయి ఇవన్నీ కూడా. అర్థమైతే వెళ్ళా బ్రదర్ పౌలు గారి ఉద్దేశమేనా? నువ్వు దేవుడు సైడుగా లెక్క తొస్తేవా ఇవ బర్రె కీయలు ముందే నువ్వు ಡಿನಾಮಿನೇಷನ್ ತಗೊಂಡು ಇವಾಗ ಈ ಕಲ್ಮು ಹಿಂಗೆ ಪಾಸ್ಟರ್ ಗಿಟ್ಟು ತಾತ ನಂಗೆ ಹಿಂಗವ ಪಾಸ್ಟರ್ ಗಿಟ್ಟು ತಾತ ನಂಗೆ ಹೆಂಗವಾದ ಅಡ इस पाचन कम स्पूनेसे इस वेहनले कम स्पूनेसे ಇವನ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಕಿಟ್ಲು ಕೂಡ ಟ್ರೈನಿಂಗ್ ಪಣ್ಣ ಪಾಸ್ಟರ್ ತುನ యాక్ట కోఆర్డినేటర్కి ఈతుండ్రు అవునా కాదు బ్రదర్? కానీ పౌలు అయినసే అయినా ప్రయోజనం. పౌలు గారు ఏం చెప్తుండ్రు బ్రదర్? ఆయనకి సైడ్ పెట్టేసి ఇవి అన్నీ నువ్వు చేసినా సరే కొరంతీలో ఏ స్పిరిట్ ఉంది బ్రదర్? గుద్దైనరు కరోరే గుద్దైనరే అడా నాను పోయిన కాబట్టి నాను సాంగ్ లీడ్ రైలు వర ನಾನು బాగా వేయను కాబట్టి నాను పాస్టర్ రైలు వర ನಾನು బాగా పాట పాచాను లేకపోతే ನಾನು ఫలానా ನಾನು సంఘ పెద్ద రైలు వర. అర్థమెందుకు బ్రదర్? ఎట్టే పౌలు గారికి ఇవంత హక్తి మన వార్త సంఘమి గల్బి లీలైనది పత్రిక రాత్రి సడా ఏ వాకిత్తే మీరు హలాదరడా రాత్తు ఎవరికేం లేవను ఈ చేనకిలో దేవుడు కలిగి మందలవారు. హల్లెలూయా. మారేనకిలో దేవుడును కలిగి మంజన ఈ వాకిద్దనుకో అప్పుడు నీకు ప్రయోజనం. హల్లెలూయా. ನೀವು ರಾಜು ಪೇತನ ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀವ ನಿಂಗೆ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ.
ప్రయోజనం ఇల్లే. నువ్వేనైనా ఆయన భార్యగా అయితేనా ఆయనను కలిగి ఉండి నువ్వు గిఫ్ట్లు తీసుకున్నావు అనుకో, నీకు ప్రయోజనం ఉంది. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి బ్రదర్? మనం చేస్తున్న మిస్టేక్ అదే అంటున్నాడు ప్రవక్త. ఆయన్ని సైడ్కి పెట్టేసి మనం ఆ గిఫ్ట్లు తీసుకుంటున్నాం. అర్థమైంది బ్రదర్? మన ప్రార్థనకి ఈసటి దేవుడు కనికరించి హీతోజన్స్ ఆయన ప్రభా నాకు మంచి స్వరం హేయం ప్రభు ఎడుగుతుంది అనుకో, వెనకేంటి దేవుడు తదస్సు స్వరం. అప్పుడేనాది నువ్వు స్వరం యాదను కట్టినప్పు హేతుదు నువ్వు. హల్లెలూయా. ఈజు మారు ఏదాకియలు కూడా ఏది ప్రవక్త వేజన్స్ ఆయన. మీరు ఏదేదైతే పలానా దాన్ని బట్టి పలానా దాన్ని బట్టి నేను నిత్య హాజరో ఏమా అదూజు వేజన్స్ ఆయన. అర్థమవుతుందా సిస్టర్స్? మీరు రిమితో నిత్యాజరో నాన్న పుంజాల కానీ నిత్యమంది రిమితో రోతో మాత్రం బెదరు నాన్న అస్సలు ప్రార్థన పెహిలాను బెదరు నోమరే అంటే పోయితేనే ట్రాయ్ నోయిజ్ అంటే పోయితేనే. కాబట్టి ఇది అడపాదు. అర్థమవుతుందా? ఇంకా దేవుని చిత్తం అయితే ఈ వర్తమానం నేను ఒకసారి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను బ్రదర్. నేను ఇది రాత్రి టైం కాబట్టి నాకు టైం అనుకూలించట్లేదు. ఇప్పటికే టైం 1 గంట అయిపోయింది. కానీ మీకు అలా కనిపించలేదో నాకు తెలుసు. నేను వర్తమానం స్టార్ట్ చేసి 1 గంట అయిపోయింది. 1:04. హల్లెలూయా హల్లెలూయా. రాత్రికాలం కాబట్టి మనం లాంగ్ మెసేజ్ తీసుకోవడానికి అవ్వదు. మనం పరీక్షించుకోవాలా, ప్రభువా నేను ఎక్కడ ఆగిపోయాను, నేను దేనిని బట్టి నువ్వు ఉన్నావని నేను ఎక్కడ భావించుకున్నాను. అర్థమైందా? అలా జరగకూడదు ప్రభువా. నాకు వరాలు లేకపోయినా పర్వాలేదు కానీ వరాలు ఇచ్చే నువ్వే కావాలి. మనమే ప్రార్థించాలా? వరాలు లేకపోయినా పర్వాలే కానీ వరాలు ఇచ్చే నువ్వే కావాలా. హల్లెలూయా. నాలో కొండలను పెకలింపగలిగే విశ్వాసం లేకపోయినా పర్వాలే కానీ చారిటీ కావాలి. నాకు తిరిగి జన్మ కావాలి. నేను భాషలతో మాట్లాడకపోయినా పర్వాలే, నాకు నువ్వు కావాలి. నాకు తిరిగి జన్మ కావాలి. నాకు ఆ చారిటీ కావాలి. మనం ఏం చేయాలి? ఆయనని లాక్కోవాలి. అహెశ్వరోస్ రాజుతో వయానే పోదాలే హత్తాదు గిఫ్ట్ మస్తర్ ఆ అమ్మ నాయన జన కథలు చాక్లెట్ ఇస్తారు పోతుండ్రు కదా ఏలి అనమాట. గిఫ్ట్ పాఠశాల హత్వాలు కూడా ఈ గిఫ్ట్ ఈయన ఘటనాన్ని పొందుకోవట్లేవారు మరి. హల్లెలూయా. దేవుడు మనందరిని బాగా దీవించింది గాక. మరొకసారి మనం